శ్రీ గారు కమాన్ ప్రిపేర్ అవుతున్నారా? ప్రిపేర్ అవుతున్నా చెప్పండి. అబ్బా ఓకే ఆ సినిమా అయిపోయింది మామ, ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కలిసి ఓకే 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 సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్లో మీ హీరోయిన్ క్రష్ ఎవరు? ఈవిడ పక్కన నేను హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తాను అనిపించిన హీరోయిన్ ఎవరు? నేనా? ఏంటేంటి అంటే అమ్మాయి కూడా చెప్పుండే మీకు ఎలా చెప్తారు అంటున్నాను ఆ విషయం. మంచి థంబ్నెయిల్ వచ్చే ఆన్సర్ చెప్తా, ఆగండి. మంచి థంబ్నెయిల్ వచ్చే ఆన్సర్ రెడీగా ఉన్నాను అమ్మా. తాప్సీ పన్ను. నేను గాజీ అనే సినిమా చేశాను, సో దాంట్లో. వెరీ నైస్. ఆవిడకి చెప్పారా ఎప్పుడైనా మీరు ఇలా? అది నేను ఆమెతో పని చేసినప్పుడు చెప్తాను. అలా కాదు, బేసిక్గా మీరు వర్క్ చేశారు కదా గాజీకి, అప్పుడు చెప్పారా అని అడుగుతున్నా. అప్పుడు మా కంపార్ట్మెంట్ వేరే, ఆమె కంపార్ట్మెంట్ వేరే అనమాట. సో అంటే మాది గాజీలో సబ్మరీన్ కదా, సో వేరే కంపార్ట్మెంట్లో. ఓకే, సో హీరోగా చేశారు, కమిడియన్గా చేస్తూ ఉన్నారు, హీరోగా ఇంకా చాలా సినిమాలు లైనప్ అయి ఉన్నాయి. సో ఏది కంఫర్ట్ జోన్ ఇస్తుంది మీకు? మంచి పేమెంట్ ఇచ్చేది ఏదైనా కంఫర్ట్. అసలు ఒక్కరు కూడా ఎక్కడ దొరకట్లేదు తమ్నైల్కి మంచి తమ్నైల్ వస్తుందంటే. మామూలుగా లేవు ఆన్సర్. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ సినిమా చేస్తా అని రూమర్స్ వస్తున్నాయంట. సో అట్లాంటి ఏమంటే మళ్ళీ కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ బలగం 2 లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారండి వేణు గారు? ఇప్పుడు లేదండి, ఫ్యూచర్లో ఉంటుంది. ఫ్యూచర్లో ఉంటుంది ఖచ్చితంగా, మేము చెప్పలేము. దర్శి గారు అన్ని ఇప్పుడు ఆయన్ని అడగండి. లేదు, ఇది ఓన్లీ ఆర్టిస్ట్ కోట. ఓన్లీ ఆర్టిస్ట్, ఇంకా డైరెక్టర్ల వరకు రాలేదు. ఇప్పుడు డైరెక్టర్ అయిపోయారు కదా ఆయన, సో అందుకోసమని. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మయ్య అనుకుంటున్నారు ఈయన. ఇప్పుడు ఆకాష్ గారి వంతు. చాలా రోజులు అయిపోయింది. ముందుగా హార్డీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. సో గుడ్ టు సీ యూ హియర్. అండ్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నిజంగా నాన్నగారి ఫ్యాన్స్ అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో మీరు చైల్డ్హుడ్లో చాలా క్యారెక్టర్స్ చేశారు కదా, హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ అన్ని. సో వాటిలో 2 పేర్లు రాసి ఇచ్చారు నాకు. మీ ఫేవరెట్ ఏంటి? ఒకటి గబ్బర్ సింగ్, ఒకటి బుజ్జిగాడు. రెండు నా ఫేవరెట్ అండి, రెండు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. సో ఐ కెనాట్ పిక్ వన్. ఒకటే చెప్పాలి కదా మరి మాకు. అంటే బేసిక్గా అప్పుడు బుజ్జిగాడు అప్పుడు చాలా కొత్త నాకు, బట్ మంచి పేరు అన్నది వచ్చింది మాత్రం గబ్బర్ సింగ్. సో ఐ హావ్ టు చూస్ గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్, వెరీ నైస్. సో నాన్నగారి సినిమాలో ఫస్ట్ ఫేవరెట్ ఫిలిం ఏంటి? అండ్ ఈజీగా నిద్రలో లేపినా చెప్పేసే డైలాగ్ ఏంటి? ఫేవరెట్ డైలాగ్. ఓకే, అంటే ఇష్టమైన సినిమా అంటే పోకిరి. ఓకే, యా. ఫేవరెట్ డైలాగ్ ఇన్స్టెంట్గా ఎప్పుడైనా సరే ఇంక ఇది టక్కమని గుర్తొస్తుంది అనే డైలాగ్? ఎప్పుడు వచ్చేవాడిని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. అదే. సో నెక్స్ట్ దిగబోతుంది ఆకాష్ జగన్నాథ్ గారి నెక్స్ట్ ఫిలిం. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. గ్లిమ్స్ చూసాం మేము, బాగుంది. థ్యాంక్ యూ. అండ్ మొత్తానికి అందరూ కూడా చాలా సేఫ్గా ఆన్సర్లు ఇచ్చి తప్పించుకున్నారు ఇవాళ.